ఇప్పుడు మీరు పంచకర్మ స్పెషలిస్ట్ కూడా విన్నాం. అవును. అసలు ఇప్పుడు పంచకర్మ అంటే చాలా మంది దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఓకే. అసలు ఏంటి అసలు పంచకర్మ అంటే ఏంటి? అది ఏ ట్రీట్మెంట్‌కి యూజ్ చేస్తారు? యాక్చువల్‌గా పంచకర్మ అంటే ఇప్పుడు మన మందులతో తగ్గే జబ్బులు హ్మ్. మళ్ళా రావచ్చు. హ్మ్. ఆయుర్వేదంతో పంచకర్మ చేయటం వల్ల మళ్ళా రాదని ఆయుర్వేద శాస్త్రం. ఓకే. కానీ యాక్చువల్‌గా హ్మ్. మన శక్తి కంటే కూడా వ్యాధి శక్తి పేషెంట్ ఇంకా వాళ్ళని చేయకుండా పనులు చేస్తూ ఉంటే మళ్ళా ఏ జబ్బైనా రావటానికి ఉంటుంది. ఓకే. పంచకర్మ చేయటం వల్ల చాలా వరకు జబ్బులు మనం తగ్గించొచ్చు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి ఇప్పుడు మనకు ఎముక అరిగిపోతే దాన్ని ఇంకా అలా వదిలేస్తే అది ఫ్రాక్చర్ అవ్వటానికి, ఇరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అవును. మనం పంచకర్మ చేయటం వల్ల మెడిసిన్స్ పంచకర్మ వాడటం వల్ల ఇప్పుడు జబ్బు తగ్గడే కాకుండా భవిష్యత్తులో అరుగుదల తగ్గి రాకుండా భవిష్యత్తులో వచ్చే ఉంటది. రాబోయే ప్రమాదాలు కూడా ఆపొచ్చు. ఓకే. అది యాక్చువల్ పంచకర్మలు అంటే వమనం, వామిటింగ్ థెరపీ, హ్మ్. విరేచనం అంటే పర్గేషన్ థెరపీ, హ్మ్. వస్తి అంటే ఎనిమా, హ్మ్. నస్యం అంటే ముక్కులో డ్రాప్స్ అంటే మిస్టరేషన్, రక్తమోషణం అంటే బ్లడ్ లెట్టింగ్. హ్మ్. మన ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫాలని మీరు వినే ఉంటారు. వాత రోగాల్లో వస్తి చేస్తాము, హ్మ్. పిత్త రోగాల్లో విరేచనం చేస్తాము, హ్మ్. కఫ రోగాల్లో వమనం చేస్తాము, హ్మ్. ఊర్ధ్వజత్రుగత రోగాలు అంటే అబౌవ్ ద నెక్ హ్మ్. పెరాలసిస్ కానీ, ఫేషియల్ పాలసీ కానీ, హెయిర్ ఫాల్ కానీ, అబౌవ్ ద నెక్ ఉన్న మెడ నొప్పి ఇట్లాంటి వాటిల్లో మైగ్రేన్ ఇవన్నిటిలో నస్యం చేస్తాం. హ్మ్. రక్తమోషణం అంటే బ్లడ్ లెట్టింగ్. హ్మ్. యాక్చువల్‌గా జలగల్ మీరు వినే ఉంటారు బ్లీచ్ థెరపీ, హ్మ్. తర్వాత బ్లడ్ లెట్టింగ్, వెయినీ సక్షన్ ఇవన్నీ కూడా పిత్త రక్త దోషాల్లో చేస్తాం. అంటే ఎక్కడైతే బ్లడ్ ఇన్ఫెక్ట్ అవుతుందో డ్రై ఎగ్జిమాస్, సోరియాసిస్ ఇట్లాంటి కేసెస్‌లోను, కొన్ని రకాల పింపుల్స్ ఇట్లాంటి వాటిలో కూడా పిత్త రక్త దోషాలు, బ్లడ్ ఇంప్యూరిటీస్ ఉన్న వాళ్ళల్లో మనం రక్తమోషణం చేస్తాం. ఓకే. ఇవి పంచకర్మలు. ఇవి చేయడానికి ముందుగా మనం ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్, ఇప్పుడు సర్జరీ చేసే ముందు ఎట్లా ప్రీ ఆపరేటివ్, పోస్ట్ అవును. ఆపరేటివ్ ఉంటాయో హ్మ్. ఈ పంచకర్మలు చేసే ముందు మనం అభ్యంగం, స్వేదం అంటే మసాజ్ చేయటం, ఓకే. స్టీమ్ బాత్ ఇవన్నీ కూడా ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్స్. ఓకే. పోస్ట్ ఆపరేటివ్ అంటే సంసర్జన క్రమం అంటే డైట్ రెస్ట్రిక్షన్స్. ఇది అన్నీ కలిపితే పంచకర్మ. హ్మ్. సో వీటిది ఏజ్‌ని బట్టి, వాళ్ళు ఉన్న వ్యాధి బలాన్ని బట్టి, రోగి బలాన్ని బట్టి, హ్మ్. వాళ్ళకున్న టైంని బట్టి, ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి కూడా చేయాల్సి ఉంటుంది. సో హ్మ్. ఇవన్నీ కూడా కొంత టైం టేకింగ్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. వాటిని ఇంత టైము, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ అందరికీ ఈజీగా ఉండేటట్టు కొంత మనం దాన్ని డిజైన్ చేసి అందరూ కేరళీయ పంచకర్మ చికిత్సలను ఓకే. వచ్చాయి. హ్మ్. వీటి వల్ల అంటే ఇప్పుడు జానువస్తి అని అంటే మోకాళ్ళకి చేయడం, కటివస్తి నడు దగ్గర చేయడం, శిరోధార, శిరోవస్తి ఇవన్నీ కూడా అంతే ఎఫెక్ట్ పంచకర్మ అంత ఎఫెక్టివ్‌గా ఉంటూ ఈజీగా మనం చేయటానికి ఈ ఓకే. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయటానికి అవసరం. ఓకే. ఒక మంచి టైంలో మనకు ఒక మంచి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం టైం అనేది కేటాయించాలి. కేటాయించాలి హ్మ్. డెఫినెట్‌గా. అప్పుడు ఈ కేరళీయ పంచకర్మలు చేయటం, హ్మ్. వ్యాధి తీవ్రత ఉన్నప్పుడు పంచకర్మ చేయక తప్పదు. హ్మ్. సో, బట్ ఆ పేషెంట్ యొక్క బలాన్ని, రోగి బలాన్ని, రోగ బలాన్ని కూడా చూసుకొని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పంచకర్మలు చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్‌లో చాలా మంది ఈ ఫాస్ట్ లైఫ్‌లో ఎక్కువగా ఎదుర్కొంటుంది మైగ్రేన్ ఒకటి. మైగ్రేన్‌కి అసలు ఎక్కడికి వెళ్తారు, మందులు వాడతారు, ఇంగ్లీష్ మందులు వాడతారు హాస్పిటల్స్ కానీ దానికి ఒక ట్రీట్మెంట్ అనేది ఉండదు. అసలు ఆయుర్వేదిక్‌లో ఉందా? ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? డెఫినెట్. ఆయుర్వేదంలో మైగ్రేన్‌ని మనం శిరోరోగాల్లో చెప్తాం. అంటే హ్మ్. తలనొప్పుల్లో ఒక భాగంగా చెప్తాం. హ్మ్. కానీ దాన్ని అర్ధావభేదకము అంటాం. అది హ్మ్. ఎందుకు వస్తుంది అని ఎక్కడక్కడ ఇడియోపతిక్ రీజన్ అనమాట. ఆ హ్మ్. ఇడియోపతిక్ రీజన్స్ అంటే కారణం ఏం లేకుండా వస్తుంది. హ్మ్. సహజంగా మనం కొంత రీసెర్చెస్, మెడికల్ రీసెర్చెస్ ఇవన్నీ చేసేదంటే ఏరేటెడ్ డ్రింక్స్, కాఫీలు తాగటం, స్ట్రెస్, హ్మ్. లేకపోతే నిద్ర లేకపోవటం ఇలాంటి వాటి వల్ల, ఒత్తిడి వల్ల మనకి వస్తుంది. హ్మ్. మైగ్రేన్ కూడా ఒక రకమైన వాస్కులర్ హెడేకే. అంటే హ్మ్. లోపల ఉన్న రక్తనాళాల్లో టెన్షన్ పెరగటం వల్ల హ్మ్. హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. దాన్ని మనం వాస్కులర్ హెడేక్, టెన్షన్ హెడేక్ ఆయుర్వేదంలో దాన్ని అర్ధోభేదకం అని చెప్తాం. అంటే ఆఫ్ సైడ్ హెడేక్ రావటం. అది హ్మ్. విత్ ఆరా, వితౌట్ ఆరా అని ఉంటుంది. హ్మ్. అంటే ముందు వచ్చేటప్పుడు కళ్ళు బయట కనిపినట్టు ఉండటం, హ్మ్. కనిపించకపోవటం, హ్మ్. కొంతమంది లేకుండానే వస్తుంది. హ్మ్. కొంత వామిటింగ్ సెన్సేషన్ ఉంటాం. విత్ ఫోటోఫోబియా, వితౌట్ ఫోటోఫోబియా అంటాం. విత్ హ్మ్. ఆరా, వితౌట్ ఆరా అని. సో హ్మ్. ఈ అన్నిటికీ కూడా కారణం మానసిక ఒత్తిడి. హ్మ్. మెయిన్ ఉద్వేగం, హ్మ్. నిద్ర లేకపోవటం. సో ఈ ఈ లక్షణాలు మనం ఆయుర్వేదం ఎప్పుడు కూడా చెప్పాను, ఫస్టే చెప్పాను మీకు నేను. హ్మ్. మానసికంగా స్థిరంగా ఉన్నప్పుడే వాటి స్వస్థలని. కాబట్టి మనం వీటిల్లో కూడా ఏ ప్రాబ్లంతో మనం బాధపడుతున్నామని తెలుసుకుని వాటిని తగ్గిస్తూ మనం చెప్పినట్టు ఊర్ధ్వజత్రుగత వ్యాధులు చెప్పిన నస్యకర్మల ద్వారా, కొన్ని రకాల ఔషధాల ద్వారా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది మైగ్రేన్ అంటే ఏ కారణం వల్ల మైగ్రేన్ ఎక్కువగా వాళ్ళకి సంభవిస్తుంది, ఆ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, దాన్ని ఆయుర్వేదంలో నిదానము అంటారు. అంటే కారణం. ఆ ఓకే. నిదానాన్ని తెలుసుకుని చికిత్స చేయడమే కారణం. ఓకే. సో ఆ మైగ్రేటింగ్ వల్ల మెయిన్గా మనం ఎందుకు ఫెయిల్ అవుతామంటే మనం మందులతోనే పెడతాం. హ్మ్. ఆ మందు తగ్గి ఒక ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళీ మందు హ్మ్. వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకు నిదానం తెలుస్తుందో నీకు ఈ జబ్బు ఈ కారణం వల్ల నీకు అసలు మైగ్రేన్ ఎక్కువ ఎక్కడుంది వస్తుంది, ఏంటి అనేది నీకు తెలిస్తే ఎప్పుడే ఈ జబ్బు వల్ల ఈ కారణం మీరు ఇలా కూర్చోవడం వల్ల మీకు నడుము నొప్పి వస్తుంది, హ్మ్. అలా అంటే ఆ పేషెంట్ ఎంతో కొంత అవేర్నెస్ ఉంటుంది. అవును. కొంత దాన్ని ఒక 50% అవాయిడ్ చేయడానికి చూస్తారు. హ్మ్. అట్లాగే మైగ్రేన్కి కొంతవరకు మన కారణాన్ని మనం వెతికి పట్టుకుని
ఇదిగోమ్మ మీకు దీనివల్ల అంటే అది కారణం తెలియదు, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, అది పెరగడానికి ఇది కారణం అవుతుందని దాన్ని తగ్గిస్తే దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వటం వల్ల చాలా వరకు మైగ్రేన్ మనం మాటిమాటికి రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ మైగ్రేన్ తగ్గించవచ్చు, సివియారిటీని తగ్గించవచ్చు, భవిష్యత్తులో వచ్చే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ని కూడా మనం చాలా వరకు తగ్గించగలం. ఓకే. వీటితో పాటుగా ఇప్పుడు అందరూ కూడా కొంచెం అందం మీద కూడా అందరికి ఆడవాళ్ళంటేనే అటు హెయిర్ కావచ్చు, హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంటుంది ఇప్పుడు ఫాస్ట్ లైఫ్లో, అండ్ అలాగే ఈ అందం గురించి పింపుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీటికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అంటే మొన్న ఒక రీసెర్చ్ ఆర్టికల్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చూశాను. ఏదో సమ్ లోకల్ మేడ్ ప్రోడక్ట్ ఎక్కడో ఏదో వాడటం వల్ల అతని కిడ్నీలు 2 దెబ్బతిన్నాయి. ఓన్లీ ఫేస్ ప్యాక్ వల్ల. మీరు అనుకోవచ్చు ఫేస్ క్రీమ్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి ఏంటి. ఫేస్ ప్యాక్లే కాదు, ఒక సోపులు చూపించి దాంట్లో లోపల ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ అది మైక్రో సర్క్యులేషన్లోకి వెళ్ళటం వల్ల ఇట్ విల్ ఎఫెక్ట్స్ ది కిడ్నీస్. మన ఆయుర్వేదంలో మనం వాడే మెడిసిన్స్ కానీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మేము సొంతంగా తయారు చేయడం కంటే కంపెనీస్ దగ్గర ఉంది. ఆ కంపెనీస్ ఎలాంటివి, చాలా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ ఉన్న స్టాండర్డ్ కంపెనీస్, కొట్టకల్లి ఇవి ఇట్లాంటి వాళ్ళని మనం చూస్ చేసుకుని అది శాస్త్రంలో చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అది యూసేజ్లో ఉన్న మెడిసిన్స్ని మాత్రమే వాడతాం. వాడినప్పుడు దాన్ని ఆ సిరో కానీ అంటే తలకి సంబంధించిన హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఈ కాస్మెటిక్స్ సౌందర్య చికిత్సలు కానీ ఆయుర్వేదంలో వర్ణ్యజ్ఞగణం అని, క్రిమిజ్ఞగణం అని, విషజ్ఞగణం అని ఇట్లా చాలా మందులు చెప్పారు. వాటిలో దేనికి క్రిమిజ్ఞం అంటే మన బ్యాక్టీరియల్ పారాసైటిక్ అనుకోవచ్చు, విషజ్ఞం అన్నా కూడా అదే యాంటీటాక్సిక్ అనుకోవచ్చు, సౌందర్య వర్ణం అంటే మనకి ఫేస్ కాంప్లెక్షన్ పెంచేవి అని, కేసియం అంటే తలకి మనకు జుట్టుని పెంచేవి అని, దారుణకం అంటే జుట్టును తగ్గించే మన చుండ్రును తగ్గించేవని, ఇట్లాంటి రకరకాల మెడిసిన్స్ అవైలబుల్లో ఉంటాయి. మీ శరీరానికి తగిన విధంగా మీకు, వాళ్ళ శరీరానికి తగిన వాళ్ళకి ఆ డ్రగ్స్ సెలెక్షన్లోనూ వాటిని ఇప్పించే మందుల్లోనూ ఇస్తాం. అట్లా కాకుండా మీకు సూట్ అవ్వాలి. మెడిసిన్స్ కూడా మనం ఇచ్చే కాస్మెటిక్స్ కానీ మనం ఇచ్చే హెయిర్ మెడిసిన్స్ కానీ అలా ఉంటాయి. బట్ మనం సాధారణంగా ఈ ఆయిల్స్, షాంపూస్ వాటిని జనరలైజ్ చెప్పడం ఒక యూజ్ రిజల్ట్ ఉండదు. బట్ మన యాంటీ ఫంగల్స్ వాడినా ఆయుర్వేదంలో కూడా జనరలైజ్ చేసి కొన్ని ఫంగల్స్ చెప్పినా మనం నేను అనుకున్నట్టు ఈ కాస్ట్ తో పాటు మన సిమ్టమాటిక్ ఇస్తాం. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ కి మీకు జుట్టు రాలే సమస్యకి మన దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు, ఇప్పుడు చాలా మంది బాధపడుతున్న బాధ, వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. అంటే మనకి సరైన ఆహారం పోషణ లేకపోవచ్చు, సరిగ్గా నీట్గా దాన్ని మెయింటైన్ చేయకపోవచ్చు, అంటే డాండ్రఫ్ రావచ్చు, ఆ డాండ్రఫ్ ఉండొచ్చు, తల మీద స్కాల్ప్ సోరియాసిస్ ఉండొచ్చు, సెబోరిక్ డెర్మటైటిస్ ఉండొచ్చు, అదేవిధంగా నార్మల్ సింపుల్ డాండ్రఫ్ ఉండొచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియెంట్ ఉండొచ్చు. వాళ్ళు రీసెంట్గా మెడిసిన్స్ కొంచెం ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం, తర్వాత మన ఇమ్యునోమాడ్యులేటర్స్ వాడటం, ఇట్లాంటి మెడిసిన్స్ పీసీఓడికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చు, డయాబెటిక్ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చు. సో పేరెంటల్గా మనకు కొంత బాల్నెస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇన్ని కారణాలు చూసుకుని, అది పొల్యూషన్ ఎక్కువ తిరగచ్చు, ఇన్ని కారణాలు చూసుకుని మన హెయిర్ ఫాల్కి సంబంధించిన మీ కారణాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు థైరాయిడ్ ఉంటుంది, ఆ థైరాయిడ్ సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ ఆ జుట్టు చుండ్రు ఉంటుంది, ఆ చుండ్రు తగ్గిస్తూ ఇచ్చే మందు ఇస్తూ వాళ్ళు తర్వాత జుట్టు పెరిగే మందు ఇవ్వాలి, అప్పుడు డెఫినెట్గా తగ్గుతుంది. ఆ కారణం తెలుసుకుని మనం ఆ హెయిర్ ఫాల్ సంబంధించిన ఇస్తాం కాబట్టి సౌందర్య ఉత్పత్తులైనా మన ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ అయినా డెఫినెట్గా మన దగ్గర ఉంటాయి. అది కాకుండా మనం ఊరికే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఉపయోగం ఉండదని అనట్లేదు, ఉంటుంది ఎంతో కొంత మనకి యాంటీ ఫంగల్ రిపీటెడ్ వస్తుంది. బట్ ఒక్కోసారి ప్రమాదాలు కూడా కొన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు డెర్మటాలజిస్ట్ రాశారనుకోండి, డెఫినెట్గా ఇట్ విల్ వర్క్. బట్ ఆయుర్వేదంలో వాళ్ళకంటే అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, రిపిటేషన్ తక్కువ ఉంటుంది, స్లో ప్రాసెస్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ ఎ స్లో, ఆయుర్వేదిక్ ఈస్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు అదర్ సైన్స్. బట్ మా దగ్గరకు వచ్చేసరికి జబ్బు క్రానిక్ అయిపోతుంది. మా దగ్గర పేషెంట్ ఎప్పుడు వస్తారు, మొదటి దగ్గర మా దగ్గరికి రారు కదా, 3 నెలలకు 6 నెలలకు సంవత్సరం వరకు రారు కాబట్టి డబ్బులు అయిపోతే జబ్బు పెరిగిపోతుంది, అప్పుడు వస్తారు. కాబట్టి ఇట్ టేక్ సమ్ టైం. బట్ డెఫినెట్ గా ఆయుర్వేదంలో ఈ సౌందర్య చికిత్సలు అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఈ బ్యూటీ దాంట్లోనే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ అని ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అవి స్కిన్ కి హామ్ అని కొంతమంది చెప్తుంటే చాలా మంది వినకుండా ఆ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. మరి అసలు ఏంటి వాటిని కంపేర్ చేసుకుని చూస్తే? ఏదైనా చూడండి, ఒక డెర్మటాలజిస్ట్, సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ ఆఫ్ డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జన్స్, సమ్ కాస్మెటాలజిస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు అంతా డెర్మటాలజిస్ట్లే కాస్మెటాలజిస్ట్లు అయ్యారు. సో ఎండి డెర్మటాలజీ చదివిన వాళ్ళ పర్యవేక్షణలో ఏ ట్రీట్మెంట్ చేసినా అది చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ మనం అది వెళ్ళలేము, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకున్న వాళ్ళు ఆయుర్వేదం ఎప్పుడూ ఉంటుంది. బట్ అన్ని ట్రీట్మెంట్స్ మనం రాంగ్ అని చెప్పడానికి ఎప్పుడు సిస్టమ్ ఉండదు, సిస్టమ్ అప్డేషన్లోనే ఉంటుంది ఎప్పుడు. బట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఏం క్వాలిఫికేషను, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం సర్టిఫికేట్, ఎవరో
పబ్లిసిటీ చేశారు కదా అని మనం మేకప్ ఆర్టిస్టుల దగ్గరికి తర్వాత వాళ్ళకి కాస్మెటాలజీ సెంటర్స్కి వెళ్ళటం కంటే కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ అంటే ఎండి చేసిన ఎంబీబీఎస్ డెర్మటాలజీ ఎండి డెర్మటాలజీ వాళ్ళు చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు మంచి ట్రీట్మెంట్స్ ఇస్తారు. దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఆయుర్వేదం ఎప్పుడు ఉంటుంది. డెఫినెట్గా మేము చేసే ప్రయత్నం వాళ్ళ దగ్గర కాదని మన దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు చేస్తాం. బట్ మీరు లేజర్ గురించి అడిగారు కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ చాయిస్ అండ్ ద రిజల్ట్స్ వేరీ డిపెండ్ అపాన్ ది డాక్టర్ అండ్ ద విచ్ డాక్టర్ యూఆర్ సెలెక్టింగ్. వాళ్ళు చేసుకుని సెలెక్ట్ చేసిన సర్టిఫైడ్ డాక్టర్ అయితే ప్రమాదం ఎక్కువగా ఉండకపోవచ్చు. దే విల్ ఎక్స్ప్లెయిన్. నాకంత దాని మీద అంత అవగాహన లేదు. బట్ మా దగ్గర కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్స్కి లేజర్ లాంటివి అవసరం ఉండిపడవచ్చు. బట్ తర్వాత అవి రాకుండా ఉండటానికి బెటర్గా ఉండటానికి ఆయుర్వేదం బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మచిలీపట్నం వరకు ఈ 18 years ఎక్స్పీరియన్స్ ఓన్లీ మచిలీపట్నం వరకే ఉండడానికి ఏంటి రీజన్? అంటే మనకి ఎక్స్పోజర్ తక్కువ. ఇప్పుడు మనం ఎక్కడైనా ఫస్టే చెప్పాను, దిస్ ఇస్ నాట్ ఈజీ టాస్క్ టు ఎస్టాబ్లిష్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో మనం ఒక చిన్న సెటప్లో పెట్టడానికి కుదరని హాస్పిటల్స్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో పెట్టాలని ఉన్నా కూడా ఇప్పుడు మనం పెట్టడానికి ఒక పెద్ద అట్లీస్ట్ ఒక 3 bedroom ఫ్లాట్ కావాలి, ఒక నలుగురు నుంచి 6 థెరపిస్టులు కావాలి. ఇవన్నీ పెట్టి మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా నేను నాలెడ్జబుల్ పర్సన్ అని, నేను బాగా ట్రీట్మెంట్ చేయగలని ఇప్పుడు తెలుస్తుంది పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు. వాళ్ళు ఎలా రీచ్ అవుతున్నారు? ఇదివరకు మనం ఒక ఊర్లో ఉంటే ఆ ఊర్లో పలానా డాక్టర్ గారు బాగా చూస్తారండి అని తెలుస్తుంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ ఇప్పుడు ఏమో టెక్నిక్ అయిపోయింది, ఈ యూట్యూబ్ ప్రమోషన్స్. నేను కూడా చేయక తప్పట్లేదు అనుకోండి. ప్రమోషన్స్ వల్ల ఇప్పుడు నేను ఎక్కడో కూర్చుని ఎక్కడో చెప్తే ఇక్కడ డాక్టర్కి ఇక్కడ లోకల్ వాళ్ళకి నేను మంచిగా చెడుగా తెలిసిన బయట వాళ్ళకి నేను ఎలా అంటో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో లోకల్గా ఈయనంత ఈజీ ఇదివరకు లాగా ఈ డాక్టర్ లోకల్గా రావట్లేదు, ఎస్పెషల్లీ ఈ ఆయుర్వేదిక్ సిస్టంలో. వీధికి ఏదో ఒక ఆయుర్వేద మందులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళని అలవాటు అయిపోయిన తర్వాత చిన్న చిన్న వాటికి వాడేస్తారు. పెద్దది వెళ్ళాలనుకున్నప్పుడు మనం టీవీలు ఈ పబ్లిక్ ఈ ప్రమోషన్స్ చూసి ఏది పెద్దగా ఉంటే అక్కడికి వెళ్తాం. సో అంత పెద్దది ఎస్టాబ్లిష్ చేయడం అందరి వల్ల సాధ్యం కాదు కదా. సో అందువల్ల మనం పెద్ద సిటీస్లో పెట్టాలంటే ఈ ప్రమోషన్, మన డాక్టర్ యొక్క ఎఫిషియన్సీ కంటే ప్రమోషన్తోనే ప్రాబ్లం. ఆ ప్రమోషన్స్ బాగా రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ. ఆ స్పెండ్ మనీ చేసింది మళ్ళీ ఎవరి దగ్గర వసూలు చేయాలి? సో ఇట్స్ సైకిల్ ప్రాసెస్. సో కాబట్టి ఏంటంటే మనం అంత ఆ ఊర్లో ఉండిపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ హై ఎక్స్పెండిచర్ షెడ్యూల్. గవర్నమెంట్ నుంచి కూడా ఇంకొంచెం సపోర్ట్ ఉంటే ఇంకొంచెం. అసలు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చాలా తక్కువ. మేము 2008లో పాస్ అవుట్ అయ్యాం, MD. 2004లో ఐ డిడ్ మై BMS కంప్లీటెడ్, హౌస్ సర్జన్ కూడా అయిపోయింది. 2005లో ఐ గాట్ మై MD సీట్ అండ్ 2008లో కంప్లీట్ అయిపోయింది. I think in 2007 or something we got some jobs, NRHM అని పడి దాని తర్వాత వాళ్ళనే మళ్ళీ రిక్రూట్ చేసుకున్నారు. అంటే 2007. అట్ ద టైమ్ ఐ హ్యాడ్ 28 years. మా మ్యారేజ్ కూడా నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఆ సంవత్సరంలో మ్యారేజ్ జరిగింది. ఫైనల్ ఇయర్ ఆఫ్ MDలో ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ జాబ్స్ వేయలేదు, జాబ్స్ తీయలేదు. సో 2025లో తీశారు. అప్పటికి నాకు 46 ఏళ్ళు వచ్చాయి. మాకు కట్ ఆఫ్ ఏజ్ 42. దగ్గర 20 ఏళ్ళ నుంచి అసలు 25 ఏళ్ళ నుంచి లేదు. సో ఇన్ని సంవత్సరాలు ఒక గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఇప్పుడు ఏదో వేశారు, అది APPSCకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. సరే ఇన్ని సంవత్సరాల నుంచి మేము లాస్ అయింది మాకు ఎవరు పూడుస్తారు? ఇప్పుడు మనకి ఆల్రెడీ అవేర్నెస్ ఉన్న MBBS దగ్గర పేషెంట్స్ వెళ్తారు. మా దగ్గరికి రావాలంటే మా ఇండివిజువల్ కెపాసిటీ సరిపోదు కదా, గవర్నమెంట్ని సపోర్ట్. సో మనకు డాక్టర్స్ లేరు, ఉన్న వాళ్ళకి మన సపోర్ట్ గవర్నమెంట్ చేయదు. మనకి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు చిన్న BDS క్లినిక్ పెట్టుకుంటే చిన్న దాంట్లో ఇస్తున్నారు. సో వై కాంట్ ఆయుర్వేదకి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు మీరు పెట్టిన కోర్సులే కదా. ఇప్పుడు మేము వీ కెన్ అసెస్ ది డిగ్రీస్ ఇన్ ద అవుట్ సైడ్. ఒక డాక్టర్ ప్రొఫెషనల్ కోర్స్ అంటే 10లో 9 మంది సక్సెస్ అయితే ఇట్స్ ప్రొఫెషనల్ కోర్స్ అంటారు. 10లో ఒకళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళనే చూపిస్తే ఎట్లా? ఎక్కడెక్కడో బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. మేమేం తప్పు చేసాం? MBBS వాళ్ళకి ఇస్తారు, BDS వాళ్ళకి ఇస్తారు, మీరు పెట్టిన కోర్సేగా. ఇప్పుడు BMS అనేది మేము ఇప్పుడు కోర్స్ ఉండబట్టే మేము చదువుతున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ మీరు ప్రొవైడ్ చేయరు, జనరల్ పబ్లిక్ అవేర్నెస్ లేదు. వాళ్ళు అవేర్నెస్ కల్పించాలి, బాధ్యత మీరు. యోగా డే చేస్తారు, యోగాకి ఆయుర్వేదానికి సంబంధం ఎక్కడుందో నాకు తెలియదు. అంటే ఇది కాంట్రా ఇండికేషన్స్ అవుతాయని నేను మాట్లాడలేకపోతున్నాను. నేను ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నాను. సో యోగా అనేది న్యాచురోపతికి సంబంధించి ఓకే, వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఆయుర్వేదం, బట్ ఆయుర్వేదం కాదు కదా. సో ఆయుర్వేదానికి మనం ఏం చేస్తున్నాం? ఆయుర్వేదం డే, నేషనల్ ఆయుర్వేద డే అని సెలబ్రేట్ చేస్తారు. అసలు ఎంతవరకు తెలుసు అది ఎవరికి?
ధన్వంతరి జయంతి చాలా ఎవరికి తక్కువ మంది. ధన్వంతరి జయంతి ఎంతమందికి తెలుసు? ధన్వంతరి అసలు గాడ్ ఆఫ్ ఆయుర్వేద అని ఎవరికి తెలుసు? మనం పూజించాం. ఫాదర్ ఆఫ్ సర్జరీ ఇప్పుడు సుశ్రుతుడే, కానీ అది ఎంతమందికి తెలుసు? మన పిల్లలకు కూడా తెలుసు ఫాదర్ ఆఫ్ సర్జరీ. సర్జరీ అంటే అలోపతి డాక్టర్సే అనుకుంటాం. ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసింది మనమే ఆయుర్వేద సిస్టంలోనే. ఇప్పటికీ మాకు ప్రాక్టీస్ చేయడానికి అంటే చాలా మంది క్వాలిఫికేషన్ లేని వాళ్ళు మెడిసిన్స్ రాయొచ్చు, వాళ్ళకి అసోసియేషన్స్ వాళ్ళకి ఉన్నాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. మేము బిఎంఎస్లో అంతా అలోపతి మెడిసిన్ చదవాలి, విత్ బోత్ ఎనాటమీ, ఫిజియాలజీ, అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్ చదవాలి, ఎండీలో చదవాలి. మేము చిన్న మెడిసిన్స్ రాయటానికి కానీ లేకపోతే మీ పేషెంట్ చెప్తాక కానీ మాకు అర్హత లేదు. సో ఎలా ఈ పేషెంట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మేము చదువుకున్నదే ప్లస్ పేషెంట్కి మీరేమన్నా రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తే ఏదో ఒకటి సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బెటర్ గా. ఇప్పుడు మీ కార్డ్ డిగ్రీ కదమ్మా, ఎవరో తెలియని వాళ్ళు మెడికల్ కంపెనీస్ పెడతారు, పట్టీలు కొట్టు వాళ్ళకి ఇస్తారు, ఆయిల్స్ రాసుకునే వాళ్ళకి ఇస్తారు, ఆయిల్ ఫార్మసీస్కి ఇస్తారు. ఫార్మసీస్ ఎంత పెరిగితే డాక్టర్స్కి అంత నష్టం. చూసి ఫార్మసీస్ పెరిగితే వాళ్ళ ప్రాక్టీస్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు పబ్లిసిటీ చేసి 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 డాబర్ చ్యవన్ప్రాష్ వాడండి, డాబర్ చ్యవన్ప్రాష్ వాడండి. డాబర్ ఈజ్ ఆయుర్వేదిక్, జెండూర్ ఆయుర్వేదిక్, కానీ దానివల్ల డాక్టర్కి వచ్చే లాభం ఏముంది? నష్టపోయేది ఈ డాక్టర్స్ మాత్రం. ఫర్దర్ గా నష్టపోతుంది. అంటే ఇది అందరూ ఎవరు చెప్పడానికి ధైర్యం చేయరు. కంపెనీ వాళ్ళు నా మీదే ఉన్నాను వచ్చు. ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అయినా మనకు ఫార్మసీస్ అన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నప్పుడు ఒక ఆయుర్వేదంలోనే మనం ఒక డాక్టర్ దగ్గరికి కదా ఎక్కడికైనా వెళ్తే ఆ డాక్టర్ గారు రాసింది కాదండి, మా తాత ముత్తాత నుంచి వాడుతున్నారు, ఈ మందు వాడండి అని చెప్తారు. లేదా ఈ మందు వాడొద్దండి, మా దగ్గర మా మెడికల్ షాప్ లో మందు వాడండి, లేదా ఈ కంపెనీ మందు వాడండి అని మెడికల్ షాప్ వాళ్ళు చెప్పేస్తారు, ఫార్మసీ వాళ్ళు చెప్పేస్తారు. బట్ అలోపతి డాక్టర్స్ రాసినప్పుడు అది చిన్న డాక్టర్ అయినా పెద్ద డాక్టర్ అయినా మందు మార్చడానికి ఎవరు సాహసం చేయరు. సో దాంట్లో ఆయుర్వేదం డాక్టర్ ఇప్పుడు ఆటోమేటిక్గా నష్టపోతుంది ఆయుర్వేదం డాక్టర్స్. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సపోర్ట్ ఇంకొంచెం బాగుంటది. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే హాస్పిటల్ ఆయుర్వేదిక్ ఎండి చదువుకుని హాస్పిటల్ పెట్టారంటే ప్లీజ్ గివ్ ఇన్సూరెన్స్ అండ్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీస్. దానికి చాలా బోల్డ్ అని పెడతారు, ఎన్ఏబిహెచ్ అని, నేషనల్ బోల్డ్ అని అన్ని పెట్టాలంటే మన ఎస్టాబ్లిష్మెంట్ చాలా అయిపోతుంది. అది అందరి వల్ల కాదు, అది దానివల్ల ప్రాబ్లం. మీరు బిడిఎస్ వాళ్ళకి ఎలా అయితే రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారో, ఆరోగ్యశ్రీ ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వండి. చిన్న హాస్పిటల్ ఇంకా కొంచెం కాదు, ది అల్టిమేట్ బెనిఫిషరీస్ ఆర్ ద పేషెంట్సే. వాళ్ళు చేయించుకోవాలని ఉంటుంది డెఫినెట్గా. చాలా మంది పేషెంట్స్ చేయించుకుంటారు. నాకు 300 మంది ఫోన్ చేస్తారు, సార్ మీకు రీఎంబర్స్మెంట్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా? ఏం చెప్తాం? గవర్నమెంట్ మాకు ఇంకా మనకి తెలంగాణలో ఉంది, మాకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనకి రికగ్నిషన్ సరిగ్గా లేదు. దానికి మెడికల్ కౌన్సిల్ బిల్ ఒకటి ఉంటుంది దానికి. ఎప్పుడైనా అంటే ఎవరినైనా రీచ్ అయ్యారు అఫీషియల్స్ ని ఇలా ఏమైనా గోల్డ్ అండి, ప్రతిరోజు వాళ్ళందరికి ఇస్తానే ఉంటాం. ప్రతిరోజు అసోసియేషన్స్ తరఫున వాటి తరఫు రిప్రజెంటేషన్స్ ఇస్తాను. అది ఇప్పుడు రీసెంట్ గా ఇంప్లిమెంట్ అయింది అన్నారు మొన్నే. ఇంకా ఫోర్స్ లోకి వస్తే ముందు మాకు ఇప్పుడు వరకు మేము హాస్పిటల్ పెడితే రికగ్నిషన్ లేదు. రికగ్నిషన్స్ లేకపోవడం వల్లే మీరు అడిగిన ఫ్రాడ్స్ అందరూ బయటకు వస్తాయి. ఎవడే చేయొచ్చు ప్రాక్టీస్. మేము 5 years తర్వాత దాన్ని మనం రెన్యువల్ చేసుకోవాలంటే మాకు క్రెడిట్ పాయింట్స్ అని, సెమినార్స్కి అటెండ్ అవ్వాలని, 5 years రెన్యువల్ చేయాలని ఉంటుంది. మాకు ఇంత ప్రాసెస్ పెట్టారు. ఏం చదువు రాని వాళ్ళకి మాత్రం ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఇబ్బంది అవుతుంది. మాకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అల్టిమేట్ లాసెస్ ఆఫ్ ది పేషెంట్స్. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో నిజంగానే ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నిజంగానే కష్టమే. ఫైనల్ గా శుభకర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి అండ్ డాక్టర్ జి రంగనాథ్ గురించి పేషెంట్స్కి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ట్రస్టెడ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ అత్యవసరం అయితే వాళ్ళకి బయటికి పంపించి వేరే డాక్టర్ దగ్గరికి పంపించడం తప్ప నేను రాయను. బట్ ఐ డిడ్ మై ఎండి. నాకు అలోపతి అలవాటు ఉంది, మనం అన్ని ప్రాక్టీస్ చదువుకోవాలి, అన్ని నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఎండి ఆయుర్వేద చదివినప్పుడు మనం అలోపతి ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయాలి, సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తాం. సో పేషెంట్కి నేను చెప్పాను, పెయిన్ మాస్క్ చేయడానికి మాకు ఆయుర్వేదంలో వెంటనే పెయిన్ తగ్గించే మాత్రలు మన దగ్గర ఉండవు. అలా పెయిన్ తగ్గుతుంది, మేము వేరే ఊరి నుంచి వచ్చామని కంపెనీలు పెట్టి గుళ్ళో క్యాంపులు పెట్టి మెడిసిన్స్ ఇస్తే పైన స్టెరాయిడ్స్ని పౌడర్ చేసి దాని మీద మాత్రం మీద రంగేసి ఇస్తున్నారు. వాటి వల్ల వెంటనే తగ్గుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు ఆయుర్వేదం అంటే అలా తగ్గుతుంది కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు తగ్గట్లేదు అనుకుంటారు. అది నిజమైన ఆయుర్వేదం కాదు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రేపొద్దున వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం వాడారు అంటే ఆయుర్వేదం అంటారు. కానీ అప్పుడు అల్టిమేట్గా లాస్ అవుతుంది మేమే కదా. వాడింది ఆయుర్వేదం కాదు, ఇచ్చింది ఆయుర్వేదం డాక్టర్ కాదు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఓపిక్గా, ఎస్పెషల్లీ మా శుభకర ఆయుర్వేద హాస్పిటల్లో మన అన్ని క్రానిక్, నేను ముందు చెప్పిన అన్ని డిసీజెస్ మనం ట్రీట్ చేసాం. వాటిలో అద్భుతమైన ఫలితాలు సాధించాం. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఫైనాన్షియల్ దగ్గరే. ఇది కాస్ట్లీ అఫైర్ అవటం ఒకటి, టైం టేకింగ్ ప్రాసెస్ అవటం ఒకటి, 2, 3 పెలటబిలిటీ. వేసుకోవటం కొంచెం టైం టేకింగ్, వేసుకోవటం కొంచెం చాలా జాగ్రత్తలు పాటించి చేయాలి.
దానివల్ల ఆయుర్వేదానికి కొంత ఇబ్బంది అయిపోయినా మేము చేసే ట్రీట్మెంట్స్ ఎప్పుడు మేము సాధ్యమైనంత వరకు ఫెయిల్యూర్స్ లేకుండానే ప్రయత్నం చేసాం. అత్యవసర పరిస్థితుల్లో చెప్పాను నేను, ఏ పరిస్థితిలో మనం ట్రీట్మెంట్ చేయాలి, ఏ ట్రీట్మెంట్ చేయకూడదు అనేది కూడా అవగాహన ఉండటం వల్ల మనం సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. పంచకర్మని ఇంకా ముందు తీసుకెళ్లాలని, ఈ హాస్పిటల్ ఇంకా బాగా అంటే ప్రజలకి చేరువ చేయాలని మా ప్రయత్నం. కానీ మెడిసిన్స్ పెరిగినంత కాలం మేము చేరువ చేయడానికి కష్టం అవుతుంది. బట్ సాధ్యమైనంత వరకు మేము ప్రయోజనం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా వంతుగా నేను నా శుభకర ఆయుర్వేద హాస్పిటల్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్, చూసారు కదా, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అనేది ఒక నానుడి మనం ప్రతిరోజు వింటాము. అండ్ ఎస్పెషల్లీ శుభకర ఆయుర్వేదిక్ హాస్పిటల్కి స్టిక్ ఆన్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అండ్ చాలా మంచి ట్రీట్మెంట్తో వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే డాక్టర్ రంగనాథ్ గారి హస్తవాసి కూడా చాలా మంచిది అని అక్కడ మచిలీపట్నంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అండ్ ఇక్కడ మచిలీపట్నంలోనే కాకుండా మీకు ఎలాంటి ఆన్లైన్ ట్రీట్మెంట్స్ కావాలి అన్నా సరే శుభకరాన్ని రీచ్ అవ్వచ్చు. ఆన్లైన్ సజెషన్స్ ఇస్తారు. ఇన్ కేస్ మీకు ట్రీట్మెంట్ అవసరము ఉంటే హాస్పిటల్ని విజిట్ చేయొచ్చు. కాబట్టి అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే అవేర్నెస్ చాలా మందికి తక్కువ, చాలామంది ఫేక్ డాక్టర్స్ ఎక్కువ అయిపోతున్న రోజుల్లో ఒక మంచి డాక్టర్ ఎవరైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రంగనాథ్ గారిని రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన ఒక సర్టిఫికేషన్ డాక్టర్ అయినప్పటికీ కూడా ఏ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏ విధంగా చేస్తే మనకి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది మనకి అక్కడ దొరుకుతుంది అనే పూర్తి అవగాహనతో మనకి దగ్గరగా 18 to 20 years నుంచి ఆయన సర్వీస్ అయితే పేషెంట్స్కి అందిస్తున్నారు. కాబట్టి సో మీరు కూడా ఎలాంటి సమస్య ఉన్నా సరే సో డాక్టర్ జి రంగనాథ్ని కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రీచ్ అయినట్లయితే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి మెడిసిన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన చెప్తారు. వాళ్ళ స్టాఫ్ కూడా మిమ్మల్ని రీచ్ అవుతారు. కాబట్టి సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎవరైతే ఇష్టపడుతున్నారో అండ్ ఇప్పుడున్న డే టు డే లైఫ్లో ఖచ్చితంగా ఆయుర్వేదం అనేది మనకి చాలా ప్లస్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా శుభకర హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోండి. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.